సామాజిక అస్త్రం సార్ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ విజయవంతంపై అయితే తరంగ ర్యాలీ చేసుకుంటున్నాం కదా, దాని మీద మీ స్పందన ఏంటి? భారత్ మాతాకి జై. ఆపరేషన్ సింధూర్ వలన ఏంటంటే మనకి క్లారిటీగా టెర్రరిస్ట్ని నాశనం చేయాలనే ఎయిమ్ 100% సక్సెస్ అయ్యింది. ప్లస్ దాంతోపాటు మన ప్రపంచానికి భారత్ యొక్క మిలిటరీ శక్తి ఏమిటి అనేది చూపించడం జరిగింది. థ్యాంక్ యూ. భారత్ మాతాకి జై. వందే మాతరం, వందే మాతరం, వందే వందే భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈ రోజున మనం ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ కి దీనికోసం మనం సంఘీభావం తెలియజేస్తూ విజయవాడ నగరం నందు క్రీడా బంగ్లా నుండి బెంచ్ సర్కిల్ వరకు మనం పాదయాత్ర చేస్తున్నాము. ఇది ఉగ్రవాదం మీద యుద్ధం మాత్రమే. ఏ దేశంతో మేము యుద్ధానికి సిద్ధం చేయటం లేదు. కేవలం ఉగ్రవాదం నిర్మూలించడానికే. ఉగ్రవాదం కావాలనుకున్నా, నిర్మూలించాలనుకున్నా రండి ప్రపంచ దేశాలారా, వచ్చి భారతదేశంతో చేయి కలపండి. మీరందరూ చేయలేని పని భారతదేశం ఒక్కడిగా చేస్తానికి సిద్ధమవుతుంది. ఉగ్రవాదాన్ని నిర్మూలించాలనుకుంటే మీరు కూడా వచ్చి మాతో చేతులు కలిపి ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి ముందుకు రావాల్సిందిగా చేతులెత్తి జోడిస్తున్నాము. వందే భారత్. We are ready to work with Indian Army. We are ready to work Indian Army. Bharat Mata ki, Bharat Mata ki, Bharat Mata ki. పహల్గాంలో జరిగిన బుల్లెట్ల దాడికి ప్రతిష్టంగా మన దేశం త్రివిధ దళాలకు చెందిన అందరినీ ఉపయోగించుకొని మూమెంట్ అండి. పాకిస్తాను ఇండియా మధ్యలో ఇటువంటి డిస్టర్బెన్స్ ఇప్పుడు మనం తరచుగా చూస్తూనే ఉంటాం. అయితే మొన్న జరిగినటువంటి పహల్గామ్ దాడిలో మన ఇండియా ఇచ్చినటువంటి సమాధానం చాలా అద్భుతంగా ఇచ్చారు. ఆ ఆపరేషన్ సింధూర్ అనే పేరే ఒక ఎనర్జెటిక్గా ఉంది. అది కాకుండా దానికి ప్రజెంటేషన్ కానీ అవన్నీ డే 1 నుంచి వాళ్ళు ఇస్తున్న ప్రజెంటేషన్, వాళ్ళు చేస్తున్నటువంటి యాక్షన్స్ అన్నింటినీ మన ముందుకు తీసుకురావడం జరిగింది. ఇది బహుశా ఈ జనరేషన్ ఎప్పుడు చూసి ఉండదు. ఈ జనరేషన్కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంటుంది ఇండియా అంటే ఏంటనేది. పాకిస్తాన్ని జస్ట్ 3 days లో మోకాల మీద కూర్చోబెట్టిన ఘనత మన ఇండియాకి సొంతం చేసుకున్నారు. సో ఇదే విధంగా భవిష్యత్తులో ఇండియా పేరు తలుచుకుంటేనే వణికి వచ్చేటట్టు, వెన్నులో వణికి వచ్చేటట్లు పాకిస్తాన్ చేయడం జరిగింది. ఇదే కంటిన్యూ చేస్తాం. మేమందరం ఎక్స్ సర్వీస్ మ్యాన్. మేము మళ్ళీ ఒకవేళ కనుక దేశం కోరుకుంటే, డిఫెన్స్ కోరుకుంటే మళ్ళీ వచ్చి బోర్డర్లో పనిచేయడానికి మేమందరం రెడీగా ఉన్నాం. ఇదే విధంగా కంటిన్యూ చేస్తామని. మనం ఎక్కడున్నా కానీ సోల్జరే. ఇక భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మా పోరాటాలు ఉంటాయి. ఒకవేళ పాకిస్తాన్ ఏ విధంగా వచ్చినా దాన్ని తీటుగా ఎదుర్కొంటుంది. వందే వందే వందే. ఈస్ట్ ఆర్ వెస్ట్, ఈస్ట్ ఆర్ వెస్ట్.